వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ సూపర్ ప్రైమ్ టైమ్. ఈ సమయం వరకు ఉన్న 6 బ్రేకింగ్స్ ఒకసారి చూసిన తర్వాత డీటెయిల్స్లోకి వెళ్దాము. ఫస్ట్ బ్రేకింగ్, తెలంగాణలోని 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్, ఏపీలోని 5 జిల్లాల్లో వర్షాలు. వరుణుడు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్నాడు. నిన్న రాత్రి పలుచోట్ల భారీ వర్షం కురిసింది. తెలంగాణలో ఇవాళ 6 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఏపీలోని 5 జిల్లాల్లో కూడా ఒక మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ విభాగం చెప్తోంది. సెకండ్ బ్రేకింగ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కాసేపట్లో విచారణకు బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకి కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరవుతున్నారు. భారీ ర్యాలీగా పాదయాత్రగా ఆయన దిల్ కుషా గెస్ట్ హౌస్కు చేరుకుంటారు. థర్డ్ బ్రేకింగ్, ఫిల్మ్ ఫెడరేషన్ నేతలకు నిర్మాత విశ్వప్రసాద్ లీగల్ నోటీసులు. టాలీవుడ్లో కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఫిల్మ్ ఫెడరేషన్ నేతలకు పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ లీగల్ నోటీసులు పంపారు. సమ్మె కారణంగా రోజుకు ₹1 కోటి నష్టపోతున్నట్టుగా సివిల్ కోర్టులో కేసు ఫైల్ చేశారు ఆయన. ఫోర్త్ బ్రేకింగ్, డాక్టర్ నమ్రతపై 8 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు గోపాలపురం పోలీసులు. సృష్టి కేసులో నమ్రతను మరోసారి కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఆమెపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 8 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఫిఫ్త్ బ్రేకింగ్, ఇవాళ ఓట్లు దొంగిలించిన వారికి శిక్షలు తప్పవంటున్నారు రాహుల్ గాంధీ ఓట్ థెఫ్ట్ ర్యాలీ చేపట్టబోతున్నారు బెంగళూరులో. ఈ నేపథ్యంలో ఈసీని, బీజేపీని టార్గెట్ చేస్తా ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ఫైనల్ బ్రేకింగ్, ట్రంప్ సుంకాల ఎఫెక్ట్పై ఇవాళ కేంద్ర కేబినెట్లో భేటీలో చర్చ. ట్రంప్ విధించిన 50% సుంకాలపై చర్చించేందుకు ప్రధాని మోదీ తన కేబినెట్ సహచరులతోటి సమావేశమవుతున్నారు. సుంకాల విషయంలో ఎలా వ్యవహరించాలి అనే దానిపై ఆయన చర్చిస్తారు. మూవింగ్ ఆన్.